హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జెస్సీ వ్లాగ్. సరికొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంగేజ్మెంట్ అయితే మేము ఫంక్షన్ హాల్లో అనుకున్నాం అనమాట. సో అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. మార్నింగ్ 8 కల్లా అరేంజ్మెంట్స్ అయిపోయాయి. బట్ మనకైతే అబ్బాయి తరపున వాళ్ళు ఫస్ట్ మనకి ఇంటికి అయితే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రేయర్ ఇవన్నీ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తాము. సో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అబ్బాయి తరపున రిలేటివ్స్ అనమాట. సో మా రిలేటివ్స్ అయితే ఆల్రెడీ ముందే వచ్చేసారు. సో వచ్చిన అతిథులందరికీ కూడా మనం బ్రేక్ఫాస్ట్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ సర్వ్ చేసిన తర్వాత ఒక చిన్న ప్రేయర్ చేసుకొని సంఘ పెద్దలు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఇంట్లో చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మనమైతే ఫంక్షన్ హాల్కి వెళ్తాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు ఫన్ అనిపిస్తుంది, ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనకి శుభకార్యం కాబట్టి ఫస్ట్ మా పెద్దనైతే ఇక్కడ బైబిల్ రీడింగ్ చదువుతున్నారు. దీని తర్వాత ఒక జీసస్ సాంగ్ పాడుకున్న తర్వాత ప్రేయర్ చేస్తారు పెద్దమ్మ. దాని తర్వాత మేము ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. బికాస్ మనకి ఒక శుభకార్యం స్టార్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా గాడ్ బ్లెస్సింగ్స్ అనేది మొత్తం కూడా మంచిగా జరగడానికి మనకి గాడ్ బ్లెస్సింగ్స్ మన పైన ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పి మనము హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తాం అన్నమాట. ఈ మూమెంట్లో చెప్పిన మాటలు విన్న తర్వాత అబ్రహాము దాసుడు నేల మీద వ్రాలి దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి అతడు వెండి బంగారు నగలు విలువగల వస్త్రంలో వెలికి తీసి రిబ్కాకు ఇచ్చెను. ఆమె సోదరులకు దేశము ప్రజలను సృష్టి ఇప్పుడు అబ్బాయి తరపున పెద్దవాళ్ళు, అమ్మాయి తరపున పెద్దవాళ్ళు, పేరెంట్స్, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అందరు ఉండంగా అనమాట. మళ్ళీ ఒకసారి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరు ఇష్టపూర్వకంగా ఓకేనా కాదా మ్యారేజ్కి అనేసి అందరి ముందు అడుగుతారనమాట. ఇది ఒక జస్ట్ ఫార్మాలిటీ కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ చాలా ఫన్ క్రియేట్ చేశారు బికాస్ వాళ్ళని మల్టిపుల్ టైమ్స్ అడిగారు. సో వాళ్ళు కూడా అంతే ఎగ్జైట్, ఎందుకంటే మాట్లాడాల్సిన ఫార్మాలిటీస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఫంక్షనల్కి స్టార్ట్ అయిపోతున్నాము. టైం ఆల్రెడీ లేట్ అయిపోతుంది, 12:30 అయిపోతుంది అనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ హాల్లో. సో వి స్టార్టెడ్ దేర్.
పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే